హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఈరోజు వీడియోలో ఏంటి అంటే అసలు మార్కెట్ ఎలా ఉండబోతుందో లైవ్ సెషన్లోనే చూద్దాము. ఓకేనా? ఈ వీడియో కూడా క్లియర్గా లైవ్లోనే ఇప్పుడైతే రన్ చేస్తున్నాను చూడండి. రైట్ నో వచ్చేసి క్యాండిల్ వచ్చేసి 9:57 అవుతుంది టైం వచ్చేసి. సో ఇక్కడ చూడండి అసలు మార్కెట్ని ఏం జరుగుతుందో. మీరు లైవ్లో వీడియో చేయండి అని చెప్పి అడుగుతున్నారు స్ట్రాటజీస్ వీడియోస్ చేసినప్పుడు. ఓకే, ఇప్పుడు చూద్దాము మనం క్లియర్గా లైవ్లో అయితే. ఇప్పుడు మనం పొజిషన్స్ ఎలా తీసుకోవాలి అనేది క్లియర్ అయితే చెప్తాను చూడండి. ఇప్పుడు మీకైతే ఇక్కడ ఫిబొనాచి లెవెల్స్ అయితే ఇద్దామనుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఫిబొనాచి లెవెల్స్ని అయితే నేనైతే తీసుకుంటున్నాను. ఇంకేం తీసుకోవట్లేను. క్లియర్ అయితే చూడండి లైవ్ సెషన్లోనే ఉన్నాము ఇప్పుడు మనం. ఇక్కడైతే మనకి చాలా లెవెల్స్ అయితే వచ్చినాయి. బట్ ఈ ఫిబొనాచి లెవెల్స్ మనకి రాంగ్ వచ్చినాయి. ఇవి కూడా ఏం అవసరం లేదు మనకి. జస్ట్ ఓకే, మార్కెట్ని క్యాండిల్ స్టిక్స్ మీదని డిపెండ్ అయి చేద్దాము ఈరోజు ట్రేడ్ అయితే. అంతకన్నా ముందు ఇక్కడ ఏదన్నా ఇందులో తీసుకుందాము, బ్యాంక్ నిఫ్టీ ఆర్ నిఫ్టీ. జీరోదాలన్నా స్టాక్లోనన్నా ఇందులోనన్నా ఓపెన్ చేసుకోండి మీరు చార్ట్స్. క్లియర్ అయితే ఈరోజు క్యాండిల్ స్టిక్స్ బేస్ మీద వీడియో మొత్తం క్లియర్ అయితే చెప్పడానికి ట్రై చేస్తాం. లైవ్ సెషన్లో కాల్ తీసుకోవాలి కదా. సో ఎలా పొజిషన్స్ తీసుకోవాలి, ఎలా యాడ్ చేసుకోవాలి పొజిషన్స్ కూడా మీకు క్లియర్ అయితే చెప్తాను చూడండి. ఇక్కడ మీరైతే త్రీ బాక్సెస్ అయితే పెట్టుకోండి. ఇక్కడైతే ఫస్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీని ఒక 3 minutes క్యాండిల్ స్టిక్లో అయితే పెట్టుకోండి. ఇక్కడ మీరు 2 ఇండికేటర్స్ని అయితే యాడ్ చేసుకోండి. మూవింగ్ యావరేజ్, 1 more మూవింగ్ యావరేజ్. ఇక్కడ 921 అయితే యూజ్ చేద్దాము మనం. జస్ట్ మార్కెట్ ట్రెండ్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి, ఇది ట్రెండ్ ఎలా ఉందనేది. ఓకే, క్లియర్ అయితే మనకి ట్రెండ్ అయితే అప్ ట్రెండ్లోకి వెళ్ళింది మార్కెట్. బట్ ఇక్కడైతే చూద్దాము ఎగ్జాక్ట్లీ లెవెల్లో ఇక్కడ మనకి సపోర్ట్ ఉందా లేదా అనేది నాకు తెలియాలి కాబట్టి. ఇప్పుడు చూడండి మీరు ఒక 5 minutes 15 minutesలో పెట్టుకోండి టైం ఫ్రేమ్ వచ్చేసి. 15 minutesలో మీరు ఇప్పుడు మీరు నిన్నటి హైని లోని మనమైతే మార్క్ చేసుకుందాము. ఇక్కడ చూడండి కొద్దిగా లెవెల్స్ వచ్చి నిన్నటి హై అది. ఓకే, నిన్నటి లోన్ కూడా మనం మార్క్ చేసుకుందాము. అదేవిధంగా నిన్నటి క్లోజ్ కూడా మనం వచ్చేసి మార్క్ చేసుకుందాము. ఓకే, రైట్ నో అయితే ఇక్కడైతే లేవు లెవెల్స్. ఇక్కడైతే చూడండి క్లియర్గా మనమైతే 1 అవర్లోకి వెళ్ళేసి ఇక్కడ టుడే ఇప్పుడు రన్ అవుతున్న దగ్గర ఒక లైన్ అయితే డ్రాగ్ చేశాను. ఇక్కడ రైట్ నో ఇక్కడ కింద సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు ఎక్కడున్నాయో గీస్తున్నాను ఆ తర్వాత రోజుకి. ఓకేనా? మనకి రైట్ నో ఇప్పుడు మనకు ట్రేడ్ అవుతున్న దగ్గర ఎక్కడన్నా ఉన్నాయా లేవా అనేది లెవెల్స్ ఇక్కడ నేనైతే చెక్ చేస్తున్నాను. ఆ రోజుకి సంబంధించిన లెవెల్స్ని అయితే ఇలా మార్క్స్ అయితే చేసుకున్నాను కొన్ని లెవెల్స్ని అయితే. ఇప్పుడైతే రైట్ నో ఇక్కడికైతే వద్దాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు పొజిషన్ తీసుకోవాలంటే మీరు ఒక 3 minutesలో టైం ఫ్రేమ్లో అయితే పింగ్ చేస్తున్నాను చూడండి. 3 minutes టైం ఫ్రేమ్లో వచ్చేసి క్లియర్గా మీకు 47,200 దగ్గర రన్ అవుతుంది కాబట్టి మనకి 47,400 అయితే తీసుకుందాం అనుకుంటున్నాను నేను. 47,400 పిఈని 47,400 బ్యాంక్ నిఫ్టీ పిఈని, అదేవిధంగా 47,000 సిఈని కూడా తీసుకోవాలనుకుంటున్నాను. 47,000 బ్యాంక్ నిఫ్టీ సిఈని అయితే ఈరోజు లెవెల్లో అయితే తీసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి క్లియర్గా ఇప్పుడు మీరు 2 అయితే పొజిషన్స్ని యాడ్ చేసి పెట్టుకొని రైట్ నో ఉన్న స్వింగ్ని ఎప్పుడు బ్రేక్ అవుతుందో మనం మార్క్ అయితే చేద్దాము. ఇక్కడ చూడండి ఇక్కడ ఈ స్వింగ్ ఉంది కదా, ఈ స్వింగ్ ఎప్పుడన్నా బ్రేక్ అవుతుందేమో చూద్దాము.
అదేవిధంగా కాల్‌లో కూడా సేమ్ స్వింగ్‌ని అయితే మార్క్ చేయడానికి ట్రై చేద్దాము. యాహ్! క్లియర్‌గా అయితే మార్క్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. ఇప్పుడు మనకి ఒకవేళ కాల్‌లో తీసుకోవాలనుకుంటే 327 బ్రేక్ అయితే మనం కాల్ ఆప్షన్‌ని తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. 327 అంటే ఇంగ బఫరింగ్ త్రో 330లో బయింగ్ అయితే చేయండి. లైవ్ కాల్. ఓకే. ఎస్ఎల్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంటుంది 274 అయితే ఎస్ఎల్ అయితే పెట్టుకోవాలి. బట్ అయితే మనమైతే వెయిట్ చేద్దాము. ఇది 370 బ్రేక్ అవుతదా? అదే 330 బ్రేక్ అవుతదా కాదా అనేది చెక్ చేసుకొని మనమైతే కాల్ అయితే తీసుకోవాలి. కొద్దిసేపు అయితే హోల్డ్ చేయడానికి ట్రై చేద్దాము. ఇది లైవ్ వీడియోనే. కాకపోతే వీడియోని కొద్దిసేపు పాజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కడ సైడ్ బ్రేక్ అవుతుందో మనకు తెలీదు కాబట్టి ఇంగా పాజ్ చేయలేదు వీడియోని. ఓకే. వెయిట్ చేద్దాము. ఇక్కడ చూడండి పుట్‌లో కూడా మీరు ఆర్డర్‌ని అయితే ప్లే చేసి పెట్టుకోండి. పుట్‌లో ఎక్కడ పెట్టండి అంటే టైమ్ ఫ్రేమ్ వచ్చేసి నేను 3 మినిట్స్‌కి కన్వర్ట్ చేస్తున్నాను. ఇక్కడున్న స్వింగ్‌లో ఈ స్వింగ్‌ని గనక బ్రేక్ అయితే చూద్దాము. 283 వెరీ లాంగ్‌లో ఉంది 280. సో, అంతా కూడా వద్దు మనకి. రైట్ నౌ వచ్చేసి ఈ రెడ్ క్యాండిల్ హై 236. ఓకే. ఇది 230 ఉంది. ఇది కూడా వద్దు. ఇది తీసుకుందాం. ఇప్పుడు వస్తున్న లెవెలే పీలో 216 దగ్గర అయితే పొజిషన్ అయితే తీసుకుందాము. 216లో పొజిషన్ తీసుకుంటే గనక మనం ఎస్ఎల్ వచ్చేసి 186లో పెట్టుకోవాలి. ఓకే. ఇది ఇంకా ఇప్పుడు బ్రేక్ కాలేదు. ఇప్పుడు బ్రేక్ అయితే మనం పీఈలో పొజిషన్స్‌ని అయితే యాడ్ చేసి పెట్టుకోవచ్చు. చూద్దాము. హోల్డ్ చేద్దాము. క్లియర్‌గా. యాహ్! కొద్దిసేపు అయితే హోల్డ్ చేద్దాం. ఎక్కడ బ్రేక్ అయితే అక్కడ కాల్ అయితే తీసుకుందాము. ప్రొసీజర్ ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఇప్పుడు మనకైతే బ్రేక్ అయితే కావట్లేదు. ఇంకా హోల్డ్ చేస్తుంది. మనకైతే ఇక్కడైతే బ్రేక్ అవుతుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్‌కే ఉంది. బట్ ఇక్కడ మనకి పొజిషన్‌లో అయితే ఇంకా బ్రేక్ అయితే రాలేదు. బ్రేకౌట్ పొజిషన్‌లో బ్రేకౌట్ ఎప్పుడొస్తే మనం అప్పుడే కాల్ అయితే తీసుకోవడానికి ట్రై చేయాలి. ఇంకా బ్రేకౌట్ అయితే క్లియర్‌గా జరగలేదు. ఇక్కడ నుంచి కూడా మార్కెట్ డౌన్ కావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఈ లెవెల్ దగ్గర కన్సోల్ అవుతుంది కాబట్టి ఇక్కడ చూడండి ఒక రెడ్ లైన్ అయితే ఇస్తాను. ఇక్కడ రెడ్ లైన్ క్లియర్‌గా చూడండి. ఇక్కడ నుంచి మనకి మార్కెట్ అయితే కిందకైతే బ్రేక్ అవుతదా? పైకి అయితదా చూద్దాము. అప్ సైడ్‌కైతే బ్రేక్ అయ్యేలా లేదు. డౌన్ సైడ్‌కి అయ్యేలా కనిపిస్తుంది. ఇక్కడ చిన్న ఒక ఇండికేటర్ అయితే యాడ్ చేస్తున్నాను. వాల్యూమ్‌ని అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి. ఇక్కడ ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్‌ని అయితే యాడ్ చేసుకున్నాము. యాహ్! క్లియర్‌గా చూడండి. ఈ లెవెల్‌ని బ్రేక్ అయితదేమో చూద్దాము. ఈ లెవెల్‌ని బ్రేక్ అయితే మనం అప్ సైడ్‌కి వెళ్ళటానికి ట్రై చేద్దాము ఫ్యూచర్‌లో. బట్ అది లేదు. అది బ్రేక్ కాకపోతే మనం డౌన్ సైడ్‌లో ఉండటానికి ట్రై చేయాలి. యాహ్! మనకిక్కడ పొజిషన్స్ కూడా బ్రేక్ అవ్వట్లేదు. ఎంట్రీ అయితే దొరకడం లేదు. యాహ్! ప్రాసెస్ అయితే ఇది ఫ్రెండ్స్. ఓకేనా? ఎక్కడ సైడ్ బ్రేక్ అయినా మీరు ఇక్కడ చూడండి పుట్‌ని గనకైతే 330 గనక బ్రేక్ అయిందనుకోండి, పుట్‌లో పొజిషన్ తీసుకోండి. లేకపోతే 216 బ్రేక్ అయితేనేమో ఇక్కడ సారీ 216 ఇక్కడ బ్రేక్ అయితేనేమో 47,400 పీఈలో గనక బ్రేక్ అయితేనేమో ఇక్కడ తీసుకోండి పొజిషన్. ఒకవేళ సీఈలోనేమో 330 బ్రేక్ అయితేనేమో సీఈ పొజిషన్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. వీడియో క్లియర్ అయితే మీకు అర్థమైందనుకుంటున్నాను. ఓకే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనం ఇచ్చిన కాల్ అయితే ఇక్కడ సైడ్ అయితే ఈ లెవెల్ అయితే బ్రేక్ అయింది. ఇమ్మీడియేట్‌గా మనకి టార్గెట్ వచ్చేసి 330 నుంచి మనకి 400కి అయితే వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ ఒక 70 పాయింట్స్ అయితే టార్గెట్ అయితే ఈజీ అంటే ఈజీగా బుక్ చేయగలిగామనమాట. సో, ఇది మీకైతే లైవ్‌లోనే వీడియో అయితే చేశాను. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్. తెలుగు ట్రేడర్ భాస్కర్.